భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ మొత్తం ఆటుపోట్లతో సాగినప్పటికీ ఆరంభంలో యశస్వి జైస్వాల్ యథావిధిగా తన బాధ్యతను నెరవేర్చి హాఫ్ సెంచరీతో చక్కటి పునాది వేశాడు. మిగతా బ్యాట్స్మెన్ అంతా విఫలం కాగా యువ ఆటగాడు ధ్రువ్ జురేల్ మాత్రం అసాధారణ పోరాట పటిమ కనబరిచాడు. హేమాహేమి ఆటగాళ్లు అందరూ చేతులెత్తేసిన చోట తాను మాత్రం మొండి పట్టుదల ప్రదర్శించి కీలక సమయంలో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ సహాయంతో చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పుతూ టీమిండియా స్కోరును 300 పరుగులు దాటించాడు. జట్టు స్కోరు 37 వద్ద ఉండగా చివరి వికెట్ గా అతను వెనుదిరగడంతో భారత ఇన్నింగ్స్ 307 పరుగుల వద్ద ముగిసింది. ఇక మ్యాచ్ అనంతరం జురేల్ గురించి గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కేఎస్ భరత్ భవిష్యత్తుపై కూడా విశ్లేషణ చేశాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, భారత యువ ఆటగాడు ధ్రువ్ జురేల్ సరైన సమయంలో జట్టును ఆదుకున్నాడు. ఇలాంటి అవకాశాలు ఎన్నో కేఎస్ భరత్ కు వచ్చినప్పటికీ అతడు అందివచ్చిన అవకాశాలన్నింటినీ వృధా చేసుకున్నాడు. కానీ ధ్రువ్ జురేల్ సరైన సమయంలో అతని సత్తా ఏంటో నిరూపించాడు. ఒత్తిడి సమయంలో టైలెండర్ల సాయంతో అతను బ్యాటింగ్ చేసిన విధానం అసాధారణం. ఒత్తిడిలో అతడు బ్యాటింగ్ చేస్తుంటే నాకు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గుర్తుకొచ్చాడు. చాలా కాలంగా భారత్ జట్టు సరైన వికెట్ కీపర్ లేని లోటును పూడ్చుకోలేక ఇబ్బంది పడుతోంది. ధ్రువ్ జురేల్ రాకతో ఆ లోటు తీరిపోయిందని అనుకుంటున్నాను. ధోనీలా అతడు భారత్ జట్టుకు భవిష్యత్తులో మరిన్ని మంచి స్కోరులు సాధించి పెడతాడని అనుకుంటున్నాను. అతడు ఈ మ్యాచ్ లో సెంచరీ మిస్ అయినా కూడా ఈ ఇన్నింగ్స్ సెంచరీ కంటే ఎక్కువే. జురేల్ అద్భుత ప్రదర్శన కారణంగా భారత్ కు ఇప్పట్లో తుది జట్టులో చోటు దక్కదు అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.